దర్శి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో పాల్గొన్న శ్యామల కాదు మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఈ ప్రకాశం జిల్లాని ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న. నేను నా చెవితో విన్న మాటలు, శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను. ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూరి నాగేశ్వర అన్న కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ మాట నిజంగా వేదికలెక్కి చెప్పాలా? మనం అందరికీ తెలిసిందే కదా, అవునా కదా? 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన 2024 దాకా బాబు గారు చేసింది ఏంటండి? మోసం. బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ. అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి. ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు, 100కి పైగా హామీలు ఉన్నాయి. ఒక్కటన్నా చేశారా సవ్యంగా? ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా? తల్లికి వందనం దగ్గర నుంచి తీసుకుందాం పోని. తల్లికి వందనమా, అది తల్లికి పంగనామా ఆయన పెట్టింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు 15,000 చెప్పండి అందరూ, మీకు వచ్చు కదా అన్నారు. ఏమైంది మొత్తానికి? తర్వాత దాన్ని 9,000 చేశారు, తర్వాత 7,000 చేశారు, తర్వాత 3,000. ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. దీపం అన్నారు. ఏమ్మా దీపం వచ్చిందా? వెలగక ముందే ఆరిపోయింది. అదే వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం. ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే, పథకాలు ఇవ్వడానికి అప్పు, వాళ్ళ హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు, అమరావతి కోసం అప్పు, అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు, అప్పు చేయకపోతే బాగోదని అప్పు, వేరే చోట వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడ అప్పు. ఈ పోనీ అప్పు చేసిన డబ్బు అంతా ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తునే తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ 5 ఏళ్లు కూడా హామీలన్నీ నెరవేరుస్తూ మేము చేసిన అప్పు ఫలానా అయితే దాంట్లో 52% నువ్వు ఇప్పటికే చేసేసావు 1 సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు. సో ఇది బాబు గారి పరిస్థితి. పోనీ ఏమైనా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది, అవునా కాదా? ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ, అప్పులు చేసుకుంటూ బిజీ. ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, మన పీపీపీ. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్లి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇమ్మంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే, ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. ఆయన రాష్ట్రంలో, ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్లి మాత్రం చంపేస్తాం, పొడి చేస్తాం అని మాట్లాడతాడు ఆయన. అదే అవుతుంది ఆఖరికి. ఏమనంటే మాత్రం తొక్కి పట్టి నార తీస్తాం, తలలు తీసేసే చట్టాలు తెస్తాం అంటాడు. ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. పాపం ఈయన పప్పు ఉడకట్లేదు, ఈయన పప్పులు అసలు ఉడకట్లేదు పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తల్లోంచి పుట్టాయని చెప్పి పేరు మార్చి మనందరినీ ఏమారుద్దాం అనుకున్నారు. పప్పు ఉడికిందా?
యూనిఫామ్లు అన్నారు. పోనీ ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు. ఈ రోజున స్కూల్ కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు, మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంట, ఉతికితే చిరిగిపోతాయంట. ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్లు? నాకు అర్థం కాదు. పోనీ బ్యాగులు, దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు. ఆ పప్పు ఉడకలేదు. బ్యాగులు అప్పుడే 3 ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా గోలు పెడుతున్నారు. చిరిగిపోయే బ్యాగులు. స్టిక్కర్లు వేశారు. నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా? స్టిక్కర్లు ఊడిపోయాయి, నిజం బయటపడింది. ఆ పప్పు ఉడకలేదు. ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో, భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక మన మహిళా హోంమంత్రి గారు, ఇందాక అమ్మగారు అన్నట్టు, ఆవిడ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందమ్మా, రాత్రి బొద్దింకైతే పొద్దున దాన్ని వింటుందని చెప్తారు. అది ఆవిడ పరిస్థితి అలా ఉంది. ఏమిటి ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ దందా అది పెరిగిపోయింది. అసలు జనాలు అల్లాడిపోతున్నారు, క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. ఇప్పుడు పెరగట్లేదా? అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్ధాన్ని జనాల్లో రుద్ది ఏమన్నా ఆవిడ తెగ కబుర్లు చెప్పారు. ఈ రోజు మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున